చెప్పునా నువ్వు పొద్దులు వచ్చినావా? పొద్దులు వచ్చినావా ఈరోజు నువ్వు? రాలేదు రాలేదు. ఎవరో వచ్చినారని చెప్పారు పై పొద్దును, రాలేదా నువ్వు? ఎవరు చెప్పినారు? వేరే వాళ్ళు అన్నారు, వాళ్ళ పేరు గుర్తు రాలే సరిగా నాకు. వాళ్ళ పేరు చెప్తాను నేను వచ్చినది. ఐడియా రాలే అన్న. ఆలోచన చేసుకో, కొంచెం ఆలోచన చేసుకుంటా. కొంచెం ఆలోచన చేసుకో. ఈరోజు ఏదో మీ పెద్దవాళ్ళని తీసుకొని పంచాయతీకి వస్తావు అనే మాట అన్నారు, ఎవరో గుర్తు రాదు నాకు అంతగా. పంచాయతీకి రావాలా, వస్తాము, మాకు సరిగా అన్ని అందుబాటులో దొరికితే రావాలని ప్రయత్నం చేసినాము. నీకు ఎవరు చెప్పినా చెప్పు. ఎవరు అన్నారు, పేరు గుర్తుకు రాలే. ఎవరు? చాలా మంది పేరు చెప్పావు కదా. మాబూనియా? కాదు. కళావతి? కాదు. రేష్మానా? నాగభూషణ? కరెక్ట్. నాగభూషణ నాగభూషణ చెప్పినాడా? అవును. వాడు పెద్ద బ్రోకర్ నా కొడుకు. వాడు నా కొడుకుల పేరు మీద ఆధార్ కార్డులు పుట్టించినాడు. నీతేమన్నాడు? ఇప్పుడు పంచాయతీకి వస్తా అయ్యా, నువ్వేమైనా వస్తావా అంటే నాకు ఆ మంచి ఏమనలేదు. వాడు నేను అన్నాను, అంటే ఒక బాగా కనుక్కో ఫోన్ చేసి అన్నాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చి ఇప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను. రావడం వాణి నరికేది. వాడు ఎవరు లంజాకుడు నా పిల్లల దగ్గర పంచాయతీకి రావడానికి. వాడు అంటే ఏమో నాకైతే తెలుసు బా, నాకైతే నాకేమో నా ఫ్రెండ్ చెప్పలే. నాగభూషణ ఎస్బీఐ అవునండి. గీతాంజలి బ్రోకర్గా చేస్తాను మీరు. ఏంటి సరే? గీతాంజలి టైలర్ను ఏదేదో మీరు మాయమాటలు చెప్పి ఆడవాళ్ళను చాలా మంది మోసం చేశారంటేనే మీరు భర్త కేసు పెట్టినారు. పెట్టింది మీరు పోసినా కదా, నీ ఆధార్ కార్డు నెంబర్ కూడా మీరు వేయించినావు. ఇట్లా ఎంతమంది ఎలా ఉంటుంది ఆ స్వామి? మా ఇంట్లో బాడెక్కున్నాడామే. అప్పుడు మీ సేవా సెంటర్ పోతే ఫండ్ చెల్లేదు స్వామి. మాలో ఉన్నాను ప్రజెంట్. ఆ స్వామి మీ సెల్ ఓటీపీ వస్తుంది స్వామి. సెల్ నెంబర్ ఫీడ్ చేసినా కానీ ఇది రాదు, మన ఆధార్ నెంబర్ లింక్ రాదు. ఆ టైం ఆ స్వామి నన్ను కూడా ఏం స్వామి మీకేం సంబంధం, ఎందుకని మా కొడుకు మీ సెల్ నెంబర్ అంటే ఈ విషయం చెప్పిన ఆ స్వామికి. అది సార్ జరిగేది. దొంగ టీసీ కూడా పెట్టించిన అంటేనే ఓటీపీ సార్, ఓటీపీ కోసం ఆ స్వామి అడిగి ఇచ్చాను సెల్లు. పిల్లలు స్కూల్లో టీసీలు దొంగలు పెట్టించాను. తెలుసు సార్ విషయం తెలుసు సార్. నువ్వే అంటే దొంగలు సార్, దొంగ టీసీ టీసీలు పులివెంగలు అంటే మీరు అక్కడ బస్సులలో పుట్టించిన అంటేనే తెలుసు సార్. విషయం తెలుసు సార్. మిమ్మల్ని పట్టకొచ్చి తెలుస్తుంది విషయం తెలుసు సార్. మీ గ్యాంగ్ ఎవరెవరు సార్? మీ గ్యాంగ్ ఎవరెవరు? మీ మొత్తం లిస్ట్ అంతా తీస్తున్నాము. మా గ్యాంగ్ లేదు స్వామి. మా గ్యాంగ్ ఏముండదు, నాకు గ్యాంగ్ లేదు, పోలేదు. ఇండివిజువల్ ఉండదు, నాకు గ్యాంగ్ ఎందుకు ఉంటుంది? మోసం కూడా చేస్తా ఉంటా, అకౌంట్ ఓపెన్ చేస్తా ఉంటా. ఎన్నో చెప్తాను స్వామి, సరిపో సార్ చెప్పినా కానీ ఇంకా ఆధార్ నెంబర్ వచ్చి కాదు చెప్పినాను. ఎన్నో మాట్లాడతాను స్వామి. సంవత్సరం ఉంటాను స్వామి. సంవత్సరం ఉండదు కాదు, మాట్లాడు. ఇంకో చేయాలి ఇంకా ఆమె దగ్గర
అన్నా హలో అన్నా, మీ ఇంట్లో పెట్టుకొని వాకిలు వేసుకుంది మీ భార్య ఏమను? ఎవరు స్వామి ఫోన్ చేస్తాను? ఎవరైనా పేరు? అంజలి మొగుడినా మీ ఇంట్లో పాడెక్కున్నారు కదా పైన అప్స్టైర్లో. నా భార్యను మీ ఇంట్లో పెట్టి వాకిలు వేసుకున్నారు. మీ ఇంట్లో వాళ్ళే. అదే మాట్లాడుతా పక్కన మాట్లాడుతాను. హలో, ఏం పేరు మీ పేరునా? నువ్వు పేరు వెళ్ళిపోయి నెంబర్ రెడీ చేస్తున్నావు. రాజేంద్ర ఆధార్ కార్డులో నీ నెంబర్ ఎట్లా వచ్చింది? రాజేంద్ర ఆధార్ కార్డులో నాకు తెలుసు స్వామి. నాకు తెలుసు రాజేంద్ర తెలీదు, ఆ ఫోన్ నెంబర్ తెలియకుండా పోతే ఆధార్ కార్డులో నీ నెంబర్ ఎట్లా వస్తుంది? హలో 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 హలో, ఎవరు? ఎవరునా? చెప్పండి. ఫోన్ చేసి హలో, ఫోన్ చేసింది మీరు? ఏం పేరు మీ పేరు? మీ పేరు ఏం పేరు? చెప్పు, ఎవరికైనా చేసావు ఫోను? నా దాంట్లో నెంబర్ ఉంటే చేసిన. ఎవరు మీరు? ఎప్పుడు వచ్చిందా మీ ఫోను? ఎప్పుడు వచ్చింది మీకు ఫోను? ఆధార్ కార్డులో నెంబర్ ఉంది. ఏమండి? ఆధార్ కార్డులో నెంబర్ ఉంది. ఆధార్ కార్డులో నెంబర్ ఉంది. ఆధార్ పుల్లయ్య దగ్గర? పుల్లయ్య షాప్లోనా? పుల్లయ్య ఆధార్ సెంటర్లో? ఇద్దరు పిల్లలు ఇచ్చావులే బాబు, కాదరవల్లి, చిన్న కాదరవల్లి అని ఫోటో ఇచ్చినాము. ఇది కొత్త ఆధార్ కోసం ఇచ్చాము. వచ్చింది ఆ పిల్లల ఇంటిమేషన్. ఏం పేరునా? కాదరవల్లి, చిన్న కాదరవల్లి. నీ పేరు ఏం పేరు? నా పేరు భూషణ్. భూషణా? యా ఊరు? రుద్దుటూరు లోకలా? చెప్పండి. ఏం పని చేస్తుంటారు? చెప్పండి, మీకు విషయం చెప్పండి. ఇప్పుడు ఆధార విషయం అన్నారు, చెప్పండి, విషయం చెప్పండి. మీరేం పని చేస్తుంటారు అంట? మీరేం పని చేస్తుంటారు? నా పని ఏమంటే మీకు ఆధార్ విషయం, ఆధార్ కదా కావాల్సింది. మీరేం చేస్తుంటారు అంట? ఆధార్ కదా, మీరు ఆధార్ సెంటర్ కదా? ఆధార్ సెంటరా మీది? చెప్పండి. పిల్లల ఇంటిమేషన్ వచ్చి మాట్లాడండి. వేరే పని మీద ట్రాఫిక్లో ఉన్నాను. మళ్ళీ చేస్తారైతే.